ఓకే. రేషన్ కార్డ్ ఫామ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మీ సేవలో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ సెంటర్‌లో ఉండదండి ఇది. ఇక్కడ నేను అనగంటే మీ పేరు రాయాలి. తర్వాత మీ గ్రామం ఏదొస్తుంది, నెక్స్ట్ మీ మండలం ఏదొస్తుంది అనే దాని గురించి ఇక్కడ మీరు మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ దరఖాస్తుదారు పేరు అనే ఉందిగా, ఇక్కడ మీ పేరు రాసుకోవాలి, తండ్రి పేరు రాయాలి. నెక్స్ట్ మీ వయస్సు అనేది, మీ గ్రామం, కాలనీ ఏది సంబంధించింది అనేది కూడా ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అంటూ రన్నింగ్ మొబైల్ నెంబర్ వేయాలండి. ఇక్కడ యాడింగ్ చేసుకునే వాళ్ళైతేనేమో రేషన్ కార్డ్ నెంబర్ వేయండి. మీరు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళైతేనేమో రేషన్ కార్డ్ నెంబర్ అవసరం లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చినట్టుంటే మీరు ఎవరెవరిని యాడ్ చేయాలనుకుంటున్నారు, ఎవరెవరు మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు 1, 2, 3 సంఖ్య వేసుకొని వాళ్ళ పేర్లు, వాళ్ళు మీరు ఏమవుతారో వాళ్ళ ఆధార్ నెంబర్లు అంటూ ఇక్కడ మెన్షన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఇక్కడ అంటూ ఒక దరఖాస్తు సిగ్నేచర్ పెట్టేసి దీనికంటూ మీరు సంబంధించిన మీకు ఎవరెవరు అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఆధార్ జిరాక్సెస్ అని పెట్టేసి మీ సేవలో అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు అండి. అక్కడ 45 రూపీస్ అనేది మనకు కట్ కావడం జరుగుతుంది. అక్కడ నుంచి మళ్ళీ అప్లికేషన్ ఛార్జ్ తోనే 50 రూపీస్, 60 రూపీస్ మధ్యలో తీసుకుంటారు. ఇవన్నీ అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఎంఆర్ఎస్ కి పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్ పోవడం జరుగుతుంది. అక్కడ నుంచి మీకు వెరిఫికేషన్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళు చెప్పే ప్రకారం అయితేనేమో మీరు ప్రజాపాలనలో కానీ, నెక్స్ట్ కుటుంబ సర్వే నడిచింది మన గ్రామ పంచాయతీలో కూడా మీరు ఇచ్చినట్టయితే అవసరం లేదు. మీరు కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేసి కూడా వీళ్ళు రిపోర్ట్ పూర్వకంగా చెప్పారు. ఇది అనేది మీ ఇష్టం అండి. మీరు అప్లై గతంలో మీ సేవలో చేసుకున్నట్టయితే అవసరం లేదని చెప్తున్నారు. మీ ఇష్టం ఉంటేనే అప్లై చేసుకోవచ్చు అనేసి చెప్తున్నారు.